ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవ్వుతో నవభవిష్యతో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క పంచాయతీకి గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం. ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాం. దాదాపు 15,000 సచివాలయాలు, అంటే ఒక గ్రామానికి పోతే ఒక మాన్మెంట్, ఒక గ్రామ సచివాలయాలు, దాంట్లో ఒక స్టాఫ్ ఒక 10 నుంచి 15 మంది 17 మంది ఎంప్లాయీస్. అదేవిధంగా ఇల్నెట్ సెంటర్, ఆర్బీకే రైతుల సంబంధించి అన్నీ కూడా ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం మేము స్థాపించాం. గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కలగనో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మేము చాలా క్లియర్గా అవుతుంది. కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతల్లో పని లేదనేది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినారు. గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కాకుండా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా మీకు అధికారము ఇవ్వలేదు, లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు, ఆయన అడిగించి ఒప్పించగలేదు. ఎందుకంటే మొన్నగడ మీరు చెప్పారు ఆగస్టు 15కు అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాం, కొద్దిగా ఎక్కువ చేయండి, చిన్న గ్రామాలకు ఇంత, పెద్ద గ్రామాలకు ఇంత చెప్పారు. బహుశా అది కూడా మేము విత్డ్రా చేస్తున్నారు. కారణం మాకు తెలియదు అది, ఎందుకంటే మీ కూటమి ప్రజలకే తెలియాలి, మీ కూటమి పార్టీలకే తెలియాలి. మీరు కూటమి ఏర్పడటాల నుంచి కూడా ఏదైతే ఉన్నాయో ఈరోజు దాడులు, దండయాత్రలు, భూములు లాక్కోవడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, మనుషులను టార్గెట్ చేయడం, అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లోకేష్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అదే మీదే వస్తుందంటే, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తా అనుకుంటే, గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడే లేదు. వచ్చిన నుంచి కూడా నిన్నే ఒక చర్చిలో కోడూరులో దాదాపు 120 సంవత్సరాల ఉన్న చరిత్ర లూథరన్ చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా ఆడవాళ్ళ పైన పడి యుద్ధం చేసి మొత్తం జేసీబీతో పలగొట్టిన ఘటన చూసాం. అంటే మీరు వచ్చిన నుంచి చర్చిలు పలగొట్టడము, ఆక్యుపై చేసుకోవడం, మసీదు స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, దేవాలయ స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, ఇది మీరు చేసే పని. ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము, గ్రామాల్లో ఉండే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనుకుని ఎక్కడ మీకు ఆలోచన లేదు. మా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు 1,65,000 ఉద్యోగాలు వన్ టైంగా ఇచ్చాం. ఏదైతే గ్రామ సచివాలయంలో మొత్తం టోటల్గా ఈ మండలాలకు, అదేవిధంగా తాలూకాలకు, జిల్లాలకు పోకుండా గ్రామంలో దాన్ని అన్ని ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. ఈరోజు మీరు అంటారు మొత్తం టోటల్ గ్రామంలో ప్లే గ్రౌండ్ లేదు. చుట్టుపక్కల మన సంబంధించిన కూటమి ప్రజలే చుట్టుపక్కల మొత్తం టోటల్గా భూములు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకున్న పరిస్థితి మీరు కనుక గమనించాలి. ఒకసారి మీరు గమనించి, ఎందుకంటే మీరు గూండా యాక్ట్ కూడా పెట్టాలని కదా, మంచిదే. నేను కూడా మీరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తారంటే మంచిదే, సంతోషం, హ్యాపీ అనుకున్నాం. కానీ మొత్తం ఏదైతే కూటమిలో ఉన్న వాళ్ళే మొత్తం మీరు చెప్పిన మైసూరుపల్లి చుట్టుపక్కల మొత్తం టోటల్గా మొత్తం ఆక్రమించుకున్న భూములు అయ్యింది. మీరు నిజంగా ఆ దృష్టి మీరు పెట్టండి. ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆక్యుపై చేయండి. ఎందుకంటే మీరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి, గ్రామాలు వెలగాలి కాబట్టి, మీకు ఆ కోరిక ఉంది కాబట్టి, మీకు ఎంతవరకు దాన్ని చూస్తారో మీకే దాన్ని మేము మీ యొక్క విజ్ఞతను మేము వదిలేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో, ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చేయాల్సి వస్తుందో మీరు అవన్నీ డైవర్ట్ చేసే విధంగా డైవర్ట్ చేసి వేరే రూట్, పక్క రూట్ పోయే పరిస్థితి చూస్తున్నాం. మేము అడుగుతాం స్ట్రైట్గా, మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు మీరు ఏదైతే ఇచ్చారో సూపర్ 6 అవి మీరు చేయండి. ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చెప్పారు, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు చెప్పారు. ఆ యొక్క మేనిఫెస్టో, మీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 ఏమని దాదాపు ఇప్పుడు 70 రోజులుగా వస్తుంది. ఇంతవరకు అమ్మఒడిలే, రైతు భరోసాలే, అమ్మకు వందనంలే, కనీసం ఏదంటే ఒక పెన్షన్ అనేది మీరున్నా ఇంకొకరున్నా పెన్షన్ ఇస్తాం. దాంట్లో అది ఫండమెంటల్ రైట్. అది మానవునికి రాజ్యాంగంలో ఒక ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఒక ఆర్థిక పరంగా ఏజ్ అయిన తర్వాత భర్తలు కోల్పోయిన తర్వాత రైట్, రాజ్యాంగంలో రైట్ అది ఎక్కడ ఇస్తారు. కానీ మీరు ఎలక్షన్లో మీరు పెట్టిన సూపర్ 6 ఇంప్లిమెంట్ కనీసం ఒక్క పదం కూడా చేయలేదంటే మీ యొక్క హామీలు, మీ వ్యక్తిత్వము, మీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమైందో ఒకసారి కూడా మీరు చెక్ చేసుకున్న అవసరం ఎంత అయింది ఉంది. దీంతో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి.
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడో ఒక్కొక్క ఇల్లులు ఒక కుటుంబం అనేది సమూహంగా డెవలప్ అయింది. ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా. ఈరోజు ఎన్ని హాస్పిటల్ కట్టాము, ఎన్ని మొత్తం స్కూల్స్ కట్టాము, రూపురేఖలు మార్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు మీరు మొత్తం అన్ని టోటల్గా నిర్వీర్యం చేసినాం. ఆరోగ్యశ్రీ లేదు, బడులు లేవు, పిల్లలకు బడులకు అమ్మకు వందనము, అమ్మకు తల్లికి వందనము ఎన్ని వేసాక దొరిపోయేది ఏం లేదు. ఎక్కడ ఏమి చేయకుండా నిర్వీర్యం చేసిన వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి మేము చూస్తాం. అందుకే ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. అనవసరంగా మేము బలైపోయినామే. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటే మేము మా పిల్లలను బాగుంటారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ రీథింకింగ్లో ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసా ఉంది. ఇది మీరు మాట్లాడితే మేము అప్పుల్లో ఉన్నాడు. 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక అప్పులు లేవు. 7,500,000 కోట్లు మొత్తం షార్టేజ్ ఉన్నది రాష్ట్రం విడిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత మీరు దాదాపు 7 లక్షల కోట్లు చేసినారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా తగ్గించి దాదాపు 5 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయన సంక్షేమ పథకాలు ఇంటికే డైరెక్ట్గా వచ్చే పథకాలు ఇచ్చాడు. అంటే మనుషుల యొక్క గౌరవాన్ని పెంచాడు. మీరు అక్కడ అడుక్కోకుండా, మీరు అక్కడక్కడ తిరగకుండా మీ యొక్క రావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను మీ పిల్లలకు, మీ ఇంటికి. మీరు పిల్లలను భవిష్యత్తుకు ఆశాకిరణాలుగా తయారు చేయాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. కానీ మీరు ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి వాళ్ళు ప్రజలు ఇంకా అవమానపరుస్తున్నారు. అంటే మీకు అన్నం దొరకదు, మేము పెడితేనే తినాలా, లేదా అన్నా క్యాంటీన్ తర్వాత పెడుతున్నాము అని ప్రజలను ఎంత మోసగిస్తున్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ యొక్క ఏందనేది. మన చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం దీంట్లో తెలుస్తుంది. కూటమి యొక్క నిజస్వరూపం వేదనిస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మీరు కానీ ఎంతసేపు పెద్ద స్కూల్స్ పోటీ పడలేక ఫీజులు ఆకాశం అంటామంటే దాంట్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అద్భుతంగా తయారు చేసి ఈరోజు రేషియో పెరిగిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్. ఎందుకంటే ఆయన అన్నాడు తన ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో రైతు పిల్లలను, ప్రజల పిల్లలను అట్లా చూసుకోవాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ ఫుడ్ అంటే పిల్లలకు ఆ మంచి క్వాలిటీ హైజెనిక్ ఫుడ్ అంటే మైండ్గా డెవలప్ అవుతుంది. తద్వారా వాళ్ళ షార్ప్నెస్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు గోరుముద్ద కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, టాయిలెట్స్ కానీ, ఆ అట్మాస్ఫియర్ టోటల్ క్లాస్ రూమ్ యొక్క అట్మాస్ఫియర్ చేంజ్ చేసే పరిస్థితి చూసినాం. ఇవి మొత్తం రోల్ మోడల్ ఇండియా అంతా తీసుకున్నారు. కానీ ఈరోజు మొత్తం టోటల్గా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. కేవలం నిర్వీర్యం చేసి జస్ట్ వాళ్ళు టైంపాస్ పోయినట్టు మూడు ప్లేస్లు అనుకుని ఒక దగ్గర పురంధేశ్వరి, ఆమె ఒక దగ్గర ఇది ఏమవుతుందో తెలియదు కానీ ఆమె మొత్తం టోటల్గా బహుశా ఆమె దాని అంటే మాయిలపత్రిలాగా ఉంటే సరిపోయింది అనుకుంటా. ఎందుకంటే అన్నీ చెప్తుంది, ఏమి కూడా లేదు. ఎంతసేపు తన మర్దిని ఎంకేసుకొని ప్రొజెక్ట్ చేసుకోవడం తప్ప ఎక్కడ ఇది లేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నువ్వు సెంట్రల్లో నువ్వు ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఎంపీవి రావాల్సినకి ఏదైతే ఉన్నాయో మనకున్న ఈరోజు విశాఖ సంబంధించిన ఉక్కు పరిశ్రమది ప్రైవేట్ పరం చేయకుండా అట్లే దాని గవర్నమెంట్ కంటిన్యూ చేయండి. ఉత్తరాంధ్ర సంబంధించిన డెవలప్మెంట్ అవి చేయండి. కడప సంబంధించిన స్టీల్ సంబంధించిన అది కూడా పునరుద్ధరించండి. ఎంప్లాయ్మెంట్ కల్పించండి. ఇవన్నీ కూడా మీరు చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే మీరు పెట్టండి. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరందరూ కూడా మీరందరూ దాన్ని తిట్టుకుంటా మాడుకుంటే మీకు బాగుంటుంది కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రామ సభల పేరు చెప్పి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటుంటే సమస్యలు చెప్తా ఉంటే వినని పరిస్థితి ఈరోజు గ్రామ సభలో కనిపిస్తూ ఉంది. ఏమన్నా అదే ఇందాక మనం ఎప్పుడు ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేసినారు. మేము కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ మేము కూడా హ్యాపీ అయినాం. అంటే గ్రామాలకు ఫండ్స్ తెస్తాం, డెవలప్ చేస్తాం, మొత్తం రూపురేఖలు మారుస్తామంటే ఓహో జగన్ దాని దగ్గర ఆదర్శం చూస్తున్నాడేమో చేస్తాడు అనుకున్నాం. కానీ ఈ రోజు ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడే చూసిన నేపథ్యం చూసిన తర్వాత మనమంటే ఎట్లా సరే మన పొలిటీషియన్ పబ్లిక్ పూర్తిగా డిసప్పాయింట్ అయినారు. ఆయన వచ్చింది దేనికి, చెప్పింది ఏంటి, అది ఏం అర్థం కావట్లేదని చెప్పేసి. అందుకే గ్రామ సభలు అనేది యాసిడ్గా ఎక్కడ పడినా జరుగుతుంటాయి. కానీ ఒక డిప్యూటీ సీఎంగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువ ఆశించినారు. ఏమో చేస్తాడేమో, వాగ్దానం ఇస్తాడు, ఏమో చేస్తాడు. బట్ ఎక్కడ ఇదేమో చేయలేదు.